జేతవనం సంక్రాంతి సంబరాలు ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో సంక్రాంతి సంబరాలు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా సంక్రాంతి సంబరాల యొక్క విశిష్టత మొదలైన విషయాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి నాగేంద్రమ్మ దంపతులు ధర్మవరం నుండి. మరి సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. వాటిలో ఈ మేడం యొక్క దంపతుల పాత్ర ఎంతో అద్భుతమైనది. ముఖ్యంగా పత్రిసారికి అన్నదానం అంటే ఎంతో ఇష్టం. మరి కిచెన్ ఇన్ఛార్జిగా ఉంటూ వారు చేస్తున్న సేవలు ఎనలేనివి. మరి ఆ సంబరాల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారి యొక్క అనుభవాలని అనుభూతులని వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, ముందుగా మీ ధ్యాన పరిచయం. అసలు మేము పార్టీలో నుంచి ధ్యానంలోకి వచ్చినాం మేడం. పార్టీ మాకు పల్లెలో ఉన్నాము, సంఘాలని. పార్టీలో నుంచి ఇట్లా సార్ గురించి తెలుసుకొని వేరే వాళ్ళకు డైరీకి పాలు పోస్తాంటాం మేడం, గుంటూరు వాళ్ళని. ఆమెకు ఎప్పుడు వాళ్ళు కొట్లాడేవాళ్ళు అనమాట. మామూలుగా 3 పెండ్లం బాగా కొట్లాడుతుంది. 3 ఏళ్ళు చెప్పినా కూడా ఆమె వినలేదు. అట్లే కొట్లాడేవాళ్ళు. కొట్లాడుతా ఒకరోజు కొట్లాడలే. ఎందుకు ఈరోజు కొట్లాడలేమా అనుకుండా నేను. రెండో రోజు కొట్లాడలే. రెండో రోజు ఎందుకు ఈమె కొట్లాడలే అనుకుండా. మూడో రోజు మూడో రోజు కొట్లాడలే అనుకుండా. 4వ రోజు అడిగేసిన నేను. అప్పుడు ధ్యాని కాదు కదా, అజ్ఞాని. ఏమక్క మీరు కొట్లాడనే లేదు అని అడిగిన. ఆమెను అడిగితే ఇతడు ఏమన్నా అనుకుని నా మాట తీసుకోను అనింది. ఎందుకని నేను పత్రిజని గురువుని కలిసినాను ఈరోజు 4 రోజులు కలిసినాను, అందుకు కొట్లాడలే అనింది. ఒక్కరోజు కలిసిన దానికి అంత మార్పు వచ్చిందే. ఆయన ఎవరు ఆ గురువుని అనేది నేను చూడాలా అని అడిగిన ఆ మేడం. అడుగుతానే ఆ మేడం 4 ఆదివారం వస్తాలే పోదాము అనింది. అప్పటికి 4 రోజులైంది. ఇంకా 3 రోజులు నేను వెయిటింగ్లో ఉండా సార్ని చూడడానికి. 3 రోజుల తర్వాత ఇంకా సాయంకాలం వెళ్ళినాము. ఆదివారము ప్రతి ఆదివారము సాయంకాలం సార్ వచ్చేవాడు. ప్రతి ఆదివారం అప్పుడు ఇంకా జాబ్ చేసేవాడు సారు. వచ్చేవాడు. ఆదివారం వెళ్ళినాము. సాయంత్రం వెళ్తానే ట్యాంక్ తీసుకొని సార్తో ధ్యానంలో కూర్చోమని చెప్పినాడు సారు. షేక్ హ్యాండ్ ఇచ్చి ధ్యానంలో కూర్చోపోండి అందరూ అని పత్రి సార్ చెప్పాడు. అప్పుడంతా 10-15 మంది ఉన్నింది ధ్యానంలో. పోయినాము, ధ్యానంలో కూర్చున్నాము. సార్ ఏం చెప్తా అంటే వజ్రాలు బంగారు అట్లా మాటలు చెప్తున్నాడు. ధ్యానం చేస్తే ఏ రోగమైనా బగొట్టుకోవచ్చు, ఏం వ్యాపారమైనా డెవలప్ చేసుకోవచ్చు, ఏం పంట అయినా పండించుకోవచ్చు అని చెప్తున్నాడు సారు. చెప్తాంటే డాక్టర్ దగ్గర వచ్చి రోగం బాగవుతుంది, ఏదో కష్టం చేస్తే ఫలితం ఉంటుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లవుతుందని నేను అజ్ఞానం కదా. అప్పుడు నేను అనుకుండా కష్టం చేస్తే ఫలితం ఉంటుంది కానీ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎట్లా వస్తాయని అనుకుంటాను. అప్పుడు అయినా కూడా ధ్యానంలో చేసేదాన్ని, కొంచెం చేసేదాన్ని, ఎక్కువ చేసేదాన్ని కాదు. ప్రతి ఆదివారం సార్ని కలిసేదాన్ని నేను. ప్రతి వారము కలుసుకుంటా అట్లే ధ్యానం అనుకుంటా. అప్పటి నుంచి పల్లెల్లో నుంచి మేము మళ్ళీ ధర్మవరం వచ్చినాం అనమాట. ధర్మవరం వస్తానే మాకు ధ్యానం చేస్తాను కదా, విపరీతమైన వ్యాపారం అయింది. పాల డైరీను అంతా బాగా వ్యాపారం అయింది, డెవలప్ అయింది, మంచి డెవలప్ బాగా. వ్యాపారం అంటే క్యూ ఉంటుంది, అట్లా వ్యాపారం అయింది. ధ్యానికి సార్ చెప్పినాడు కదా, ధ్యానికంటే అట్లుంటుంది, ధ్యానం చేస్తే వ్యాపారం బాగుంటుందని సార్ చెప్పాడు కదా. వ్యాపారం బాగా అయింది. అప్పటి నుంచి ఇంకా ధ్యానం అనేది వదలలే. ఎప్పుడు ఏది కావాలంటే అది వచ్చింది మేడం. మాకు పల్లె నుంచి వచ్చినాము, ఏది కార్లు బంగళాలు అన్నీ వచ్చేసినాయి. ఏది కావాలంటే ఇది వాగిడి దగ్గరికి వచ్చి ఇచ్చినట్లు మాకు ఆ భగవంతుడే, గురువే, పత్రి సారే వచ్చి ఇచ్చినట్లు అన్నీ. అట్లా ధ్యానం చేస్తే ఎన్నో అనుభవాలు అవన్నీ చెప్తే ఈ రోజంతా కూడా అయిపోవు మేడం, అన్ని అనుభవాలు. ఒక్కరోజు మేము హోటల్ పెట్టినాం కదా, హోటల్ పెట్టింటే హోటల్లో ఉంటే ఒకరోజు జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చింది. పోయి ఇంటికి రాను మా సార్తో చెప్పి ఇంటికి రాను. నేను ఇంకా ఇంటి దగ్గర ఉంటే నాకు ఎక్కువ జ్వరం వచ్చిందని ఇట్లా తలకాయ కింద పెడతానే పత్రి సార్ వచ్చిలే, ఎందుకు అట్లా మనకుండా ధ్యానం చేయి, నీకు ఆఖరి జన్మ అన్నాడు. నీకా నాకా అంటాను నేను సార్తో. నాకే నువ్వు చెప్పేది, నీకే అని గట్టిగా అన్నాడు. అంటానే అట్లా ధ్యానంలో కూర్చుంటేనే గంట సేపుకి ఇంక జ్వరం లేదు. బాగుంది మేడం, చక్కగా ధ్యానం నేర్చుకున్నారు, మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. సరే, ఇప్పుడు మీ జీవితంలోకి ధ్యానం ఎలా వచ్చింది? నేను ధ్యానం చేసేవాడిని కాదు మేడం. ఫస్ట్ మా మేడం ధ్యానంలోకి వచ్చింది కదా, మా మేడంతో కూడా నేను ఈమె బలవంతానం ఒక 3 సంవత్సరాలు ఆమె మటను చికెను వదిలిపెట్టింది. అప్పుడే ధ్యానం పరిచయం అవుతానే వదిలిపెట్టింది. మేము తినేవాళ్ళం అయితే ఒక 3 సంవత్సరాలు బాగా తిన్నా. నేను ఆమె వండి పెట్టేది, నేను తినేది.
ఆ, ధ్యానం అంటే ఎందుకంటే అయిష్టము నాకు. ఇది మటన్ చికెన్ తిన్నారు కదా ధ్యానం లేకపోతే అనే దాంతో 3 సంవత్సరాలు మేడం వచ్చిన తర్వాత దాదాపు ఒక 5-6 సంవత్సరాలు నేను రాలే. మళ్ళీ తర్వాత ఈమె బలంతాన వైన్ షాప్ చేసింటి అనంతపూర్లో. వైన్ షాప్ చేసింటే వైన్ షాప్లో కార్లో పోతాను నేను, రోజు కార్లో పోయాన్ని. ఆ షిప్ ఒకటి పెట్టుకొని అనంతపూర్ పోయేవాడిని. సార్ది షిప్పు ఈడ వేసుకుంటే 1 గంట సేపు షిప్ అది వినేవాడిని. పాటలు స్పీచెస్ వచ్చేవన్నమాట. స్పీచ్లు సారు మాటలు అన్నీ వచ్చాయి. అన్నీ వినేవాడిని. అట్లా 1 గంట ఇట్లా 1 గంట 2 గంటల సేపు రోజు వినేవాడిని. వచ్చిపోయేటప్పుడు సార్ స్పీచ్ వినుకుంటా రాను నేను ఇంకా మటన్ తినను, చికెన్ తినలే అని చెప్పేసి అట్లా అది ఎట్లా అంటే నమ్మకం కుదిరేది నాకు మా మేడం మీద, ధ్యానం మీద. మేము ఇల్లు కట్టించినాం మేడం పెద్దది. దానికి ఒక 30 కిటికీలు అంటే ఉంటాయిలే. ఆ కిటికీలు గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసుల్లో ఇవి గోరంకిలు వచ్చి పొడిచేటవి అనమాట. గోరంకిలు వచ్చి పొడుతా అంటే మా మేడంతో ఇవి పనిపాప ఉండే. ఆ పనిపాపతో ఇవి చిన్నగా అయిపోయినాయి పాపం. పల్లాపోలు పొడుచుకుంటున్నాయి గోరంకిలు. అవి కిటికీల దగ్గర కూర్చుండేది, పొడుచుకుంటుండేది. పనిపాప తెగిన ఇవన్నీ కరిపించేయమని పేపర్లో కొద్ది రోజులు ఏమన్నా మార్పు అవుతాయి పాపం ఇడిచి పెడతాయేమో అవి అని చెప్పి నేను పోయిన షాప్కి. మళ్ళీ సాయంత్రము వస్తే కరిపిలే. ఏమి కరిపిలేదే నేను చెప్పిపోయినా కదా, ఏమి గోరంగిలు చచ్చిపోయినా పాపము నిల్లకాడే ఉండేని అది ఇది అని ఎగులాడితే ఏమి మీద లేదు నేను ధ్యానం చేసినాను, గోరంకిలు అనేటివి రాలేదు. పొద్దున్న ధ్యానం చేసిన పొద్దున్న నుండి 4 గంటల వరకు కూర్చుంది ఆ రోజు సాయంత్రం దాకా. ఎవరో మాస్టర్ వచ్చి లేయి గోరంకిలు పోయినాయి, నువ్వు ఇంకా వదిలిపెట్టు లేయి పైకి అని చెప్పినాడట. ఆ రోజు ఇంకా గోరంకిలు పోయినాయి. ఆ రోజు ఇంకా పేపర్లు కూడా కరిపిలే. మామూలుగా ఉండేసాటే ఉన్నాయి గోరంకిలు, మన గ్లాసుల కాటికైతే రాలే. ఆ రోజు నుండి ఈ రోజు అనుకుని రాలే. అది నమ్మకం కుదిరింది నాకు. గోరంకిలు మనం అదిలిత్తే పానివి ఒక ధ్యానంతోనే ఇట్లా పోయినాయంటే ఎంత శక్తి ఉండాలి దాంట్లో అని ఆ రోజు నుండి పెద్దగా నేను రోజుకు 3 గంటలు 4 గంటలు షాపుకు పోయి కూడా వచ్చి నేను 3 గంటలు 4 గంటలు ధ్యానం చేసేవాడిని. సో ధ్యానం ద్వారా మీలో వచ్చిన మార్పు ఏంటి సార్? ప్యాక్షనిస్ట్ అన్నమాట. ఎప్పుడు మాకు వేరే శత్రువుల పైన మాకు కోపం ఉండేది. ఆ ధ్యానంతో కూడా ఆ ప్యాక్షన్ కూడా తగ్గిపోయింది మేడం. అసలు క్షమాగుణం వచ్చింది. 99% లేదు క్షమాగుణం వచ్చేసింది. ఆ పౌరుషం అనేది పూర్తి తగ్గిపోయింది. ఈ పూర్తి ధ్యానం పరిచయం అని వచ్చి అవి పూర్తి మర్చిపోయినాం, రాజీ అయిపోయినాం. వాళ్ళ కనపల్ని కూడా మాట్లాడతాం. పెద్ద మార్పు వచ్చింది. ధ్యానం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనడానికి చక్కగా ఎగ్జాంపుల్గా ఉన్నారు సార్, చక్కటి ఎగ్జాంపుల్గా. యా మేడం, మరి పత్రి సార్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? పత్రి సార్ గురించి చెప్పాలంటే సాక్షాత్తు భగవంతుడే భూమి మీదకి వచ్చినాడు. భూమి మీద నడియాడే భగవంతుడితో మేము సమానంగా అనుకున్నాము. ఎట్లా అంటే మనం భగవంతుని చూడలే, మేము పత్రి సార్ని భగవంతుడు అనుకుంటాము. పొద్దున్న లేచిన రోజుకు ఒక 1000 తూర్లు కూడా సార్ని అనుకుంటాం. మేము కూర్చునే లేచిన పనుకునే సార్నే ఎక్కువ కొలుచుకునే వాళ్ళము. భగవంతుడు అంటే ఎవరో మేము చూడలే, ఖచ్చితంగా భగవంతుడిని దారి చూపించిన భగవంతుడు మాకు మా గురువు. అంటే మామూలు సామాన్యమైన గురువు కాదు, చెప్పుకోవడానికి కూడా ఎవరికి అట్లా గురువు. ఈ కలియుగంలో అట్లా గురువు చిక్కినాడంటే మేము ఎన్నో కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే మాకు ఆ గురువు చిక్కినాడు అనుకుంటాం మేము. చాలా చక్కగా చెప్పారు సార్. మీకేమనిపిస్తుంది పత్రి సార్ గురించి? పత్రి సార్ చూస్తే నాకు ఒక భయం మేడం. అందరినీ కొట్టేవాడు, తిట్టేవాడు. నేను సార్ దగ్గరికి కొన్ని ఏళ్ళు పోలే భయంతో. మరి ఎప్పుడైనా ఆలోచించేవారా గురువు ఎందుకు అలా చేస్తున్నారు అని? ఆలోచించే వాళ్ళము. అంటే ధ్యానంలోకి రానిప్పుడు చెప్పేం గురువు ఒప్ప అనుకునేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చి ఈయనేం గురువు అందరినీ కొడతానాడు, చేస్తాడు, తిడతానాడు అని అనుకునేవాళ్ళం, మనసులో అనుకునేవాళ్ళు. మళ్ళీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళు తిట్టినాడంటే వాళ్ళకి ఏదో వాళ్ళ పాపం పోయేదానికి తిట్టినాడు అని ఆలోచన చేసేవాళ్ళం. బెంగళూరు పోయినాము చూసి వచ్చేదానికి. ఆ గోపాల్ రెడ్డి సార్ వాళ్ళు అందరం కలిసిపోయినాము. ఆ రోజు నన్ను చేయబట్టుకున్నాడు. ఒక 15-20 నిమిషాల సేపు వదిలిపెట్టలే. ఆ రోజు ఎప్పుడు నేను దగ్గర అవ్వను సార్ ఇట్లా కళ్ళలేకే చూసినాను నాకు ఆ రోజు. ఆ రోజు నేను అనుకున్నా, ఈరోజు ఎంత బాగా దగ్గరకు తీసుకున్నాడు సారు. ఎంతో సంతోషం అయిపోయింది ఆ రోజు. మేము తాడిపత్రిలో ఉన్నాం మేడం. తాడిపత్రి నుంచి వచ్చినాం సార్ చూడాలని, బతికినప్పుడే చూడాలని. ఆ రోజు గోపాల్ రెడ్డి సార్ది ఇక్కడ భగవద్గీత ఉండే 7 రోజులు. ఆ రోజు లాస్ట్ రేపు బదాంలో అన్నాడు.
అక్కడ చాలా వేడి మేడం తాడిపత్రిలోనూ వచ్చి నేను నిద్రపోయినా అనమాట. మధ్యలో కూడా ధ్యానానికి లేచింది. ఇక్కడ చల్లగా ఉంది నిద్రపోయినా. నిద్రపోతే ఎవరో మాస్టర్ వచ్చి ఎందుకు అట్లా నిద్రపోతున్నావు నువ్వు, మీ గురువు చనిపోతా అంటే అన్నారు. అంటానే నేను అమ్మాయి అని గట్టిగా లేసి అరిచిన మేడం. మా సార్ ఎందుకు అరుతున్నావు నేను అట్లా? బాత్రూమ్కి పోయింటి మేడం, ఆడికి వినపడా గట్టిగా. అట్లా పక్కన బాత్రూమ్ ఉంది, పిరమిడ్ ఉంది మా ఇంటి పైన, పిరమిడ్లోనే పనుకుంటాం మేము. ఏమో గట్టిగా అరిచేయండి కబ్బ ఇట్లా అరుతుందని పరిగెత్తితే సార్ చనిపోతాడంట అని ఏడుతాను. నాకు ఒక మాస్టర్ వచ్చి చెప్పినాడు. ఏంటి అంటే నేను అప్పుడే గేట్ చేసి స్టార్ట్ చేసిన. అంటే పత్రి సార్ బాడీ వికెట్ చేస్తారు ఆ అనే రోజే. విషయం మీకు తెలిసింది ఆ ముందే. రోజే ముందే ఆ రోజు సాయంత్రమే సార్ శరీరం వదులుతాడు, ఆ పొద్దునేడే ఏమో తెలిసింది. సాయంత్రం 5 గంటలకు బాడీ వికెట్ చేసినాడు. పొద్దున్నే 5 గంటలకు వచ్చింది, సాయంత్రం 5 గంటలకు వికెట్ బాడీ చేసినాడు. అందుకు గురువు మనకు ముందుగానే తెలియజేసినాడు. సార్ ఎన్నో తూర్లు మా ఇంటికి రాకుండా భౌతికంగా ఎన్నో తూర్లు వచ్చింటాడు. సూక్ష్మంగా ఎన్నో తూర్లు మాకు వచ్చింటాడు. ధ్యానంలో కూర్చుంటే వచ్చి నిలబడుకుంటాను నా పక్కన. ఓకే, ధ్యానంలో చూస్తూ ఉన్నారు పత్రి ధ్యానంలో సార్. చూస్తుంటాం. బాడీ వికెట్ చేసి నుంచి కూడా చాలా తూర్లు కనపడినాడు నాకు. జేతవనంలో సంక్రాంతి సంబరాలు 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాయి. ముఖ్యంగా మీరు అన్నదానంలో సేవ చేస్తారని విన్నాను. పత్రి సార్కి అన్నదానం అంటే కూడా ఎంతో ఇష్టం. అసలు ఈ అన్నదానం చేయాలని మీకు మొట్టమొదటిగా ఎప్పుడు అనిపించింది? అసలు మీరు ఎన్నో సేవలు ఉండగా అన్నదాన సేవ ఎలా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ప్రతి ఒక్కరూ చేస్తుంటారు కదా మేడం, మేము కూడా ఎందుకు చేయకూడదు ఈ అన్నదానం? అన్ని దానముల కాటికి సేవాదానమే గొప్పది అని గురువుగారు చెప్పేవాడు కదా. అందుకు గురువుగారి రూట్లోనే నడచాలనుకున్నాం మేడం. ఎప్పుడైనా ఎక్కడైనా సేవ చేయాలంటే పూర్తి చేయాల, అర్ధబర్ధంలో వదిలిపెట్టి రాకూడదు, పూర్తిగా చేయాలని మాకు థాట్ మేడం. గీతవనంలో దగ్గరుండి సప్లై చేసేది కానీ, వడ్డిచ్చే సాట కానీ, సుధాకర్ ప్రభాకర్ సార్ వాళ్ళు ఉన్నప్పుడు, సార్ ఉన్నప్పుడు కూడా పెద్ద సారు బాగా మేము అన్నీ బాగా తల్లిలాగా చూసేవాడు. ఆయన కూడా సుధాకర్ సార్ తల్లిలాగా చూసేవాడు. ఎంత ప్రేమ బాగా ఎంత ప్రేమగా మాట్లాడి అన్ని చేసేవాడు సార్ మేడం. దానికోసం మేము ఎప్పుడు కూడా వాళ్ళకు మా ఊపిరి ఎన్ననాలు మేము సేవ చేస్తానే ఉండాలనుకున్నాం. ప్రతి దాంట్లో ఏదైనా సేవ చేయాలనుకున్నాం. ఎట్లా అంటే మనకు గురువు అటువంటి గురువు ఎక్కడ చెక్కలే, సేవకు మించింది ఏంది లేదన్నాడు. దానికి మేము ఎక్కడైనా కూడా సేవ చేయాలని మాకు తపన మేడం. సార్ మీరు ఇప్పుడు ఇందాక అన్నారు ప్రభాకర్ సార్ గురించి, అదే సుధాకర్ సార్ గురించి చెప్పారు. సో వాళ్ళ గురించి ఇంకా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రభాకర్ సార్ కాడికి సుధాకర్ సారే ఎక్కువ పరిచయం మేడం. ఉన్నాడు కానీ ప్రభాకర్ సారు, అయినా ఆడికి పోతానే మాకన్నీ సుధాకర్ సారే రూము అన్ని దగ్గరుండి అరేంజ్ చేసేవాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు సుధాకర్ సారు. ఆయన మా ఇంట్లో ఒక మంచిని కోల్పోయినట్లు అయిపోయింది అనమాట. అంత ప్రేమగా చూసేవాడు ప్రభాకర్ సార్. మళ్ళా సార్ పోయిన తర్వాత ఆ ప్రభాకర్ సార్తో ఎక్కువ స్నేహంగా ఉంటాం. చాలా బాగా చూసుకుంటారు మేడం ఆ మేడం వాళ్ళు. కానీ అసలు మన ఇంట్లో వాళ్ళు ఉన్నట్లే అటుకు పోతే, మన ఇంట్లో వాళ్ళు కూడా కొంచెము అట్లా ఇట్లా ఎడబాటుగా ఉంటారేమో, కానీ వాళ్ళంతా ప్రేమగా చూసుకుంటారు. చాలా మంచి కుటుంబం మాకు. మన ఇంట్లో ఉన్నట్లే మా కుటుంబం ఉన్నట్లే అనుకోవాలి. మేము వాటికి పోయిన తర్వాత ఇంక అన్నీ మేము పోతే ఎంత సంతోషపడతాడు. ఎట్లా అంటే ఇంకా వాళ్ళకు రిలీవ్ అయిపోతుంది. మేము వాటికి పోయినామంటే ఇంకా వంటకల్లా కూడా రారు వాళ్ళు. ఆ సరుకులన్నీ తెచ్చి వేసుకొని పోతాం సాయంత్రము. ఇంకా 3 రోజులంతా వాళ్ళు అక్కడ ఏం తక్కువైతే అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం అంతే, అవి లేవని. మేము మళ్ళీ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, అక్కడ కూడా వచ్చే అబ్బదు మాకి. స్టేజ్ దగ్గర కూడా వెళ్ళారు. స్టేజ్ దగ్గర కూడా పోం మేము. లాస్ట్ రోజు మాకి సన్మానం అంటే సన్మానం కూడా వద్దంటాం మేము. మనము సేవ చేసి వేస్ట్ అవుతుంది కదా, సన్మానాలు కూడా మాకు వద్దు అని చెప్తా ఉంటాం. అయినా కూడా బలవంతంగా పిలుచుకొని పోతారు. మాకు అట్లా అంత అద్భుతంగా ఉంది మేడం. మన గురువు చెప్పేవాడు కదా, సేవా కార్యక్రమమే అని దానికాడికి మించిందని. గురువు జాడల్లోనే మేము నడుచుకోవాలనుకుంటున్నాం. మా చేతనైంది చేస్తూనే ఉంటాం. ఒకవేళ మేము ఆడ చేయలేకపోయినా ఆడుండి మేము పని చేయగలము. అందరూ సహాయ సహకారం బాగా అందిస్తారు మేడం. బత్తలపల్లి మాస్టర్సు, ఏల్పడగొళ్ళు, ఆ గుట్లూరుళ్ళు అందరూ వస్తారు. అంతా ధర్మవరం మేడమ్స్ సార్లు అవి వడ్డిచ్చేది కానీ, బరువులు ఎత్తేది కానీ చాలా బాగా. ఈ ముందు సంవత్సరం ఒక ఆయన అక్కడ వాళ్ళు భీమవరమా అక్కడ వాళ్ళు 2-3 వచ్చినారు. మొత్తం ఒక 8 ఏళ్ళంతా ధర్మవరము, బత్తలపల్లి, గుట్లూరు వెళ్ళే. సో ఈ 3 ఊర్ల నుండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క సేవ తీసుకొని చేస్తూ ఉంటారు. సో మీది వచ్చేసి అన్నదానం దగ్గర ఉంటాము. అన్నదానం దగ్గర ఒక 50 మంది ఉంటారు మేడం. కోసేవాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు, పాత్రలు కడిగేవాళ్ళు,
మేడమే ఇన్ఛార్జ్ దానికి, తక్కువైనా జనం ఎక్కువ వచ్చినా వంట ఏమని భీము అన్నీ అన్నీ చూసుకుంటాం. చూసుకుంటూ ఉంటారు. చాలా బాగా. సో జీతవనం గురించి ఇంకా చెప్పండి మేడం, ఎలా ఉంటుంది? మన ఇంట్లో సంక్రాంతికి వస్తే అల్లుండ్లు బిడ్డలు వస్తారు, కొడుకులు కోడన్లు వస్తారు అనుకో. మనకు అక్కడ అట్లా కాదు కదా, ఎంతో వేల మంది, ఎంత చాలా సంబరంగా. ఇంటికాడ కూడా మేము ఎప్పుడు అంత సంతోషంగా చూడలేదు మేడం. గీతవనంలో చాలా సంబరంగా ఉంటుంది మేడం. ఆ ముగ్గులు అయితే ఏమి, ఆ వంటకాలు అయితే ఏమి, సుండుండలు అయితే ఏమి, సంక్రాంతికి ప్రతి వంట చాలా సూపర్గా ఉంటాయి మేడం. ఎక్కడ అసలు ఉండవట్లా, అంత బాగుంటాయి మేడం ఆడ. సో ఎంతమంది వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 5-6 వేల మంది వచ్చినా కూడా సప్లై. 10,000 మంది కూడా వచ్చినారు మేడం. 10,000 మంది వచ్చారా సార్? 10,000 మంది వచ్చినా కూడా 10,000 మంది కూడా వచ్చినారు. ఎదిగిచ్చే అంత జనానికి కూడా రెడీగా ఉంటారు. అందరికి ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి టేబుల్ భోజనాలు మేడం. అంటే టేబుల్ భోజనాలు అంటే ఎలా పెడతారు మేడం? సుధాకర్ సార్ ఉన్నప్పుడు చెప్పేవాడు, ఆయన సార్ మా అరిటాకు భోజనం పెట్టాలి సార్, అరిటాకు భోజనం పెట్టాలి సార్, టేబుల్ మీద టేబుల్ వేసి అనేవాడు. ఆయన ఉన్నన్నాళ్ళు అనేవాడు, కానీ అది కాకపోయా ఏమో. సారు పోయిన తర్వాత ఆ కోరిక శరీరం వదిలిన తర్వాత సారు ప్రభాకర్ సార్ ఆయన కోరిక నెరవేరాలని నెక్స్ట్ సంవత్సరమే మొత్తం అరిటాకు భోజనం పెట్టేసినాడు. ఏమంటే అన్న సంకల్పం ఇది అని అరిటాకు భోజనం పెట్టాడు. అంటే అందరినీ 10,000 మంది వచ్చినా కూడా అందరినీ చక్కగా కూర్చోబెట్టి అరిటాకులేసి భోజనం వడ్డిస్తారనమాట. నెయ్యితో కూడా మేడం చాలా అద్భుతంగా ఉంటుంది. సారు నెయ్యి కూడా కావాలని చెప్పేవాడు. నెయ్యి వేసి అరిటాకు వేసి వడ్డీలని ఆయన కోరిక. ఆయన కోరిక ఖచ్చితంగా నెరవేరింది మేడం. మీరు చూసినారు లేదా మేడం, చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ మటుకు. మరి ఇంకా చెప్పండి సార్, నేను చూడలేదు, నాకు తెలియాలి కదా ఇంకా ఎలా ఉంటుంది. మరి రావాలనుకున్న వాళ్ళకి తెలియాలి కదా, అందుకని రావాలా. పిరమిడ్లు కూడా అక్కడ 40-50 ఉన్నాయి మేడం, ఎక్కడా లేవు అట్లా. 50 పిరమిడ్లు తోటలోనే ఒకటే సాటే మొత్తం అంత లెక్క పిరమిడ్ కట్టించేసినారు. చాలా అద్భుతంగా ఆ పల్లెలంతా కూడా ఒక 3 రోజులు పల్లెలంతా కూడా వస్తారు మేడం. చాలా అసలు సాయిబులే వస్తారు, అంతా ముస్లిమ్స్ అంతా దాదాపు 1000లో వస్తారు వాళ్ళు కూడా భోజనాలకి. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంకేమేమి ఉంటాయి మేడం ఆ తర్వాత, అసలు ఆ కార్యక్రమం అంతా ఎలా జరుగుతుంది? ప్రతి గంటకు మార్చి మాస్టర్లు మేడం. అక్కడ డ్యాన్సులు ఏమి, ప్రోగ్రాంలు ఏమి, కూచిపూడు, అన్ని పాటలు, అన్ని ప్రోగ్రామ్. గోపాల్ రెడ్డి సార్ భగవద్గీత, రమాదేవి మేడం, గోపాల్ రెడ్డి సారు భగవద్గీత ప్రతి సంవత్సరము. భగవద్గీత, భగవద్గీత, మహాభారతము, భాగవతము అన్ని సంవత్సరం మార్చి చెప్తుంటారు మేడం. ధ్యానం కూడా చేసుకోవచ్చు. ధ్యానం చేసుకునే కూడా బాగా ఆళ్ళు పిరమిడ్లు. మేము కూడా వంటకాడ కూడా ఫస్ట్ అందరం ధ్యానంలో కూర్చుంటాము. వడ్డించేక ముందు గంట ముందు అర్ధగంట ధ్యానంలో కూర్చొని అందరము వంటకు స్టార్ట్ చేస్తాము. కూరగాయలు కోసేసి అట్లా బాగా అంతా ధ్యానం గురించి పాటలు పడుకుంటా బాగా కూరగాయలకు వస్తారు. ఏం అలసట అనిపించదా 10,000 మందికి వంట చేయాలి అంటే? అసలు అలసటే లేదు మేడం. మన ఇంట్లో 4 చేయాలంటే మనకు చాలా అవుతుంది. అక్కడ 1000 మందికి పెట్టినా కూడా చాలా కాదు. పొద్దున్నే 5 గంటలకు లేచిపోతే రాత్రి 11కి వస్తాము, 11కి నైట్ వరకు ఉంటాం. రాత్రి 11 దాకా వస్తానే ఉంటారు జనాలు మేడం. ఎక్కడెక్కడ దూర ఊర్లలో వస్తారు కదా, అక్కడ వాళ్ళు భోజనం చేసిండ్రు కదా మేడం. రైళ్ళకు ఎట్లంటే ఎట్లా వస్తుంటారు వాళ్ళ అనుకూలం కొద్దీ. వాళ్ళకి 11 గంటల కాడ వచ్చినా భోజనాలు రెడీగా ఉంటాయి మేడం. ఓకే, ఏ టైంలో వచ్చినా భోజనం పెడతారు వాళ్ళు. 3 రోజుల్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. ఇన్ని రోజులు ఉండాలి అని రూల్ ఏం లేదు. 3 రోజులు ఉండాలనుకుంటే 3 రోజులు ఉండొచ్చు. మామూలుగా అక్కడ క్లాసులు జరుగుతుంటాయి మేడం. 21 రోజు క్లాసులు జరుగుతాయి, 9 రోజుల క్లాసులు, 7 రోజుల క్లాసులు, ప్రతిరోజు అంటే ఈ సంక్రాంతి సంబరాలు కాకుండా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ధ్యానం, మౌన ధ్యానము అన్ని జరుగుతుంటాయి. ఎనీ టైం మేడం, ఎప్పుడన్నా కానీ ఉచిత అన్నదానము, నిత్యదానము, పచ్చదారణం ఉన్నట్లే. నిత్యాన్నదానం ఎప్పుడు, ఎనీ టైం, ఎప్పుడు వెళ్ళినా మామూలు టైంలో కూడా ఏ టైం వెళ్ళినా ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది అక్కడ. తప్పకుండా పెడతారు వాళ్ళు. చాలా మేడం వాళ్ళు చాలా అద్భుతంగా చేసి పెడతారు. సుధాకర్, ప్రభాకర్ వాళ్ళు మేడం చాలా అద్భుతంగా చేస్తారు మేడం. వాళ్ళ కోపిక ఎక్కువ. వాళ్ళ అన్నం పెట్టడానికి భూమి మీదకి వచ్చినారేమో అనేటట్టుగా ఉంటుంది మేడం. ఇద్దరు అంతే వాళ్ళు, అసలు మగం నచ్చుకునేదే ఉండదు. సో మరి ఇప్పుడు సుధాకర్ సారు బాడీ వికెట్ చేసిన తర్వాత అప్పుడు ఎలా జరిగాయి సంబరాలు, దాని తర్వాత ఎలా జరిగాయి మేడం? అప్పుడు కాడికి కూడా ఇంకా ఇప్పుడు బాగా ఎక్కువ జరుగుతుంది మేడం. మేము అనుకున్నాం మేడం, సుధాకర్ సార్ పోతానే ప్రభాకర్ సార్తో అవుతుందే కాదబ్బా ఇది, ఇద్దరు కలిసి చేసేవాళ్ళు కదా, ఏమన్నా ఎన్నికేట్ ఎత్తాడేమో అని అనుకుంటాం. కానీ సారు సుధాకర్ సారు శరీరం వదిలిన తర్వాత చాలా మహా అద్భుతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఏ మాత్రం కూడా తగ్గకోకుండా ఇంకా ఎక్కువే జరిగినాయి. సారు శరీరం వదిలిన తర్వాత
ఇంకా ఎక్కువే చేస్తున్నాడు కానీ ప్రభాకర్ సార్ తగ్గించేది ఏంది లేదు, మ్మ్. చాలా అద్భుతంగా చెప్తున్నాడు. జరిగే సంక్రాంతి సంబరాలు 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు, మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? సంక్రాంతి ఎప్పుడెప్పుడు వస్తుందో అనుకుంటుంటాం మేడం మేము. మ్మ్. ఎట్లా అంటే అంత జనాలతోనూ అంత సంబరంగా ఉండలేం కదా ఇంటి దగ్గర. అక్కడ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మేడం. మనం ఆ అద్భుతం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. మాకు ఒక ధర్మవరానికి పండగ మాదిరి, ధర్మవరం ధ్యానులకి అందరికీ పండుగ ఆడ. ఓకే, ఒక రైలు అంటే అంతా మీ ధర్మారంలో ఉన్న పిరమిడ్ మాస్టర్లందరికీ అది పండగనేనా? మొత్తం ట్రైన్ అంతా నిలబడి డ్రైవరు గార్డే ఆశ్చర్యంగా చూస్తాంటారు ఆ జనం దిగుతాను. డ్రైవర్తో చెప్తాం మేడం మేము పోయేటప్పుడేనో, ఇంత జనం ఉండరు, ఒక అర్ధ గంట నిలబెట్టాలా అని, దిగలేని వాళ్ళు ఉండారు. ట్రైన్ డ్రైవర్ కి చెప్పేస్తారా మీరు? నిలబెట్టాలని చెప్తా, అంతసేపు నిలబెట్టము అంత స్పీడ్గా దిగమనండి అని చెప్తారు వాళ్ళు. అంత జనం దిగుతారు, వేల్లో దిగుతారు. 9 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు ప్రభాకర్ సార్కి, సుధాకర్ సార్కి మీ నుండి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేయండి. తప్పకుండా మేడం, కోటి కోటి కృతజ్ఞతలు వాళ్ళకి. కృతజ్ఞతలు చెప్తాం మేడం. మాకు ఆ సేవ అందించిన దానికి, మాకు అబ్బిన దానికి వాళ్ళకే మేము కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. చెప్పాలి మేడం, మరి ఒక్కసారి సంక్రాంతి సంబరాలకి ప్రతి ఒక్కరిని రమ్మని మీరు ఆహ్వానించండి మేడం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీను. ప్రతి ఒక్కరు గీతవనం సంక్రాంతికి రావాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఒక 10 మందిని జమ చేసుకొని మాకు సంక్రాంతి సంబరాలకు రావాలని మరీ కోరుకుంటున్నాం. మేము ఆడ మీకు ఎటువంటిది అసౌకర్యము లేకుండా సౌకర్యంగా చూసుకునే బాధ్యత మాది అని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ఎంతో చక్కగా మీ యొక్క ధ్యాన పరిచయాన్ని, జేతవనంలో జరిగే సంక్రాంతి సంబరాల గురించి, అక్కడ మీరు చేస్తున్న అన్నదానం గురించి ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, సంక్రాంతి సంబరాలు ఎంత అద్భుతంగా జరుగుతాయి. మరి చక్కటి విస్తారకు భోజనాలు, ఎలాంటి అసౌకర్యం లేకుండా ఎంతమంది అయినా రావచ్చు, చక్కగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనవచ్చు అని ఎంతో చక్కగా తెలియజేశారు. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.